నమస్తే అందరికీ, వెల్కమ్ టు నీరజ ఫుడ్స్. ఈరోజు మనము ఈ వీడియోలో వెండి రొయ్యలతో కూరని సింపుల్ మెథడ్లో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. దీనికోసము మనము ఇక్కడ చటాకు వెండి రొయ్యలను తీసుకొని, ఇవి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. వీటిని తీసుకొని మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని మనము వేయించేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లేకపోతే ఇవి కొంచెం వాడినా కూడా కూర టేస్ట్ అన్నది మారిపోతుంది. వీటిని వేగిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు సిమ్లో వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని కొంచెం చల్లారవచ్చుకోవాలి. ఇవి ఎట్లా వేగినాయో లేవో చూడడానికి మనము ఇక్కడ ఇట్లా ఒకటి పట్టుకొని ఇట్లా తుంచితే ఇరిగిపోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత వాటిని నీళ్ళలో బాగా 2-3 సార్లు బాగా కడగాలి. ఇట్లా కడగడం వల్ల దీంట్లో ఉన్న ఇసుక మట్టి ఏదైనా ఉంటే అది పోతుంది. బాగా కడిగిన తర్వాత వీటిని నీళ్ళన్నీ వంపేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కూర ప్రిపేర్ చేయడానికి మనము ఒక కడాయి తీసుకొని దాన్ని స్టవ్ పై పెట్టి వేడి చేసుకున్నాక దాంట్లో 2 చెంచాల వరకు నూనెను వేసుకోవాలి. నూనె ఇప్పుడు మనము వెండి రొయ్యల కూర చేస్తున్నాం కాబట్టి కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత ఈ కర్రీ కోసము నేను ఇక్కడ 5 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. కర్రీ క్వాంటిటీ బాగుండాలి కాబట్టి మనం తీసుకునే రొయ్యలు ఎంత క్వాంటిటీ ఉంటుందో దానికి తగినట్టుగా ఉల్లిపాయలు వేసుకుంటే కూర టేస్ట్ అన్నది బాగుంటుంది. ఉల్లిపాయలను వేసిన తర్వాత ఉల్లిపాయలు వేగడం కోసము ఒక చెంచా ఉప్పుని, ఒక చెంచా పసుపుని వేసి మొత్తం ఒకసారి కలిపి ఒక 5-10 నిమిషాల వరకు ఉల్లిపాయలను పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి. ఈ ఉడికిన ఉల్లిపాయలలోని మనము 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టును వేసి ఒకసారి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. నూనెలో ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి దాంట్లో ఇది వట్టి రొయ్యలు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. మీరు తినే కారం టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను 2 చెంచాల కారము, రుచికి తగినట్టు ఉప్పును వేసి మొత్తం ఒకసారి కలిపి కారం మొత్తం కూడా ఉల్లిపాయలతో బాగా వేగి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికినాక మూత తీసి ఒకసారి కలిపి మనము ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసి ఒకసారి మొత్తం కలిపి ఒక 10 నిమిషాల వరకు కారము ఉప్పు మొత్తం కూడా రొయ్యలకు పట్టేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. నూనెలో ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి 10 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి దాంట్లో ఒక చెంచా ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిపి ఇంకో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను గరం మసాలాను తీసుకోలేదు, ఓన్లీ ధనియాల పొడిని మాత్రమే తీసుకున్నాను. మీకు కావాలంటే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి మొత్తం ఒకసారి కలిపి డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రొయ్యల కూర రెడీ. ఇది అన్నము, చపాతి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి నేను చేసిన విధంగా ఒకసారి చేసుకొని చూసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.